స్క్రోల్ చేయొద్దు. మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఈరోజు సజీవంగా ఉన్నామంటే కేవలం నీ కృప. ఈ రోజంతటిలో కూడా నీవు మాకు తోడై ఉండి మాకు ఏది అవసరమో అది అందించావు. ఆహారం ఇచ్చి మమ్మల్ని పోషించావు. ఈరోజు ప్రార్థించే గొప్ప కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. ప్రభా, ఇదిగో ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవించారో ప్రతి ఒక్కరి గురించి నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను. అయా, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపచేత ప్రతి ఒక్కరి జీవితమును దర్శించమని అయా నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాను. దేవా, ఇదిగో నీ యొక్క బిడ్డలు ఏ మొరనైతే నీ సన్నిధిలో విడుస్తున్నారో, ఏ సమస్యల నుండి విడుదల కావాలని అడుగుతున్నారో, ఏ ఇబ్బందుల నుండి వారికి ప్రభువా మరి విడుదల కావాలో ఇప్పుడే యేసు నామములో విడుదలను దయచేయమని అడుగుతున్నాం. ప్రభువా, ఇదిగో అనారోగ్యముతో బాధపడుతూ హాస్పిటల్స్ బెడ్స్ మీద ఐసీయూలో చావు బ్రతుకుల మధ్య ఉన్నవారు అయ్యా, వారందరి కోసం ప్రార్థిస్తూ ఉండగా ఇప్పుడే స్వస్థత కార్యం అక్కడ జరిగించమని అడుగుతున్నాం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ కృంగిపోతున్న వారు అనేక మంది ఉన్నారు తండ్రి. ఇప్పుడే నాయన వారికి విడుదలను, మనస్సుకు నెమ్మదిని, శాంతిని అనుగ్రహించమని అడుగుతున్నాం. అయ్యా, కొంతమంది ఇబ్బందులు తట్టుకోలేక డిప్రెషన్లో, యాంగ్జైటీతో సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు కలిగి అయ్యా సాతాను చేత బంధింపబడి పీడింపబడుతున్న వారు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు వారందరి కోసం ఇదిగో ప్రార్థిస్తూ ఉండగా యేసు నామంలో ఇప్పుడే విడుదలను కలుగ చేయమని అడుగుతున్నాం. మనస్సుకు అయా నెమ్మదిని, శాంతిని, సంతోష హృదయమును వారికి అందించమని అడుగుతున్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, స్కూల్స్కి వెళ్తున్నారు, కాలేజెస్కి వెళ్తూ ఉన్నారు. ఎంతమంది బిడ్డలైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభా, నిన్ను నమ్ముకున్న బిడ్డను ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలోనే ఉంచుతానన్నావు తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డను ఉన్నతమైన స్థితిలో ఉంచమని, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ నిరుద్యోగ స్థితిలో ఉన్న వారికి ఒక గొప్ప ఉద్యోగముతో అయ్యా వారిని ఆశీర్వదించమని. అయ్యా, ఇంకెంతమంది ఏ సమస్యల్ని సన్నిధిలో విడుస్తున్నారో, కామెంట్స్లో పెడుతున్నారో ఇప్పుడే వారందరినీ దర్శించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.